సూపర్ హిట్. నైస్ మూవీ అన్న. సినిమా బాగుందన్న, సూపర్ గా ఉంది. సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, మేము చాలా ఎంజాయ్ చేసాం. సినిమా బాగుందన్న, సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాగుంది. బాగుందన్న, యాక్టింగ్ బాగుంది, మొత్తం బాగుంది. మూవీ అయితే సూపర్. ఇప్పుడే చూసానండి ఘంటసాల మూవీ. నిజంగా ఒక బ్లాక్ బాస్టర్, మంచి క్లాసికల్ మూవీ అన్నమాట. ఘంటసాల గారి గురించి ఈ జనరేషన్ లో ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి చాలా చాలా తెలుసుకుంటారు. ఆయన జీవిత చరిత్రని సినిమా రూపంలో తీసి ఇంత మంచిగా తీస్తారు అనుకోలేదు. ఆయన జీవితం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా నీట్ గా ఆయన జీవితంలో పడ్డ కష్టాలు కానీ ఆయన సక్సెస్ కానీ చాలా బాగా చూపించారు. ఆయన ఇంటర్నేషనల్ వెళ్ళి అక్కడ సాంగ్స్ పాడటం అనేది సినిమాలో చూపించారు అన్నమాట. సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అప్పటి కాలానికి మనల్ని తీసుకెళ్లారనమాట. అది చూస్తుంటే మనం కూడా ఆ కాలంలో పుట్టింటే బాగుండు అనిపించింది. అన్న ఇప్పుడే ఘంటసాల మూవీ చూసాను. సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అంటే చాలా మూవీస్ చూస్తుంటాం, దాంట్లో కొన్ని మూవీస్ మాత్రం మన హార్ట్ కి టచ్ అయితే. సో దాంట్లో 2026 లో మనం చూసిన ఫస్ట్ మూవీ ఇంత మంచి మూవీ చూడడం అనేది చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఘంటసాల గురించి, ఆయన గారి గురించి మనకు చాలా మందికి తెలియదు, నాకైతే చాలా తెలీదు. ఈ రోజు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఎన్ని రోజులు నాకు చెప్తుండే వాళ్ళు చెప్తుండే, బట్ నాకు అంతగా తెలీదు. ఈ రోజు మూవీ చూసిన తర్వాత ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ తను ఎలా కష్టపడ్డారు, ఆయన ఎలా అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆయన సాంగ్స్ గురించి చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. చాలా గొప్ప మనిషి అని. సో చాలా బాగా అనిపించింది నాకు. ఘంటసాల సినిమా ఏ సినిమా అన్న, నిజంగా చాలా బాగుందన్న. నిజంగా చెప్తున్నాం కదన్నా, గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు బాటల చేత చరిత్ర అన్నట్టు ఘంటసాల గారి బయోపిక్ మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుందన్న. అప్పుడున్న జనరేషన్లో మనం ఎందుకు లేవా అని బాధపడుతున్నాం అన్న. ఇంక చెప్తున్నాం కదన్న, ఇప్పుడైతే అన్ని టెక్నాలజీలు వచ్చినాయన్నా, అప్పుడు ఆ టెక్నాలజీలు లేవన్న. పాపం చాలా సంగీతం కోసం చాలా కష్టపడేవారు అన్న. సంగీతం రావాలంటే మామూలు కష్టపడేవారు కాదన్న. నిజంగా అలా కష్టపడేవారు అన్న. నిజంగా చాలా బాగుందన్న సినిమా మాత్రం. సుమన్ గారి క్యారెక్టర్ కానీ ఇందులోని బాలసుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్, బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఆయన ఫ్యాన్. ఆయన మా ఘంటసాల గారి ఫ్యాన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఫ్యాన్స్ నేను ఒకరిని. చాలా చాలా బాగా చూపించారు అన్న. చెప్తాను కదా, ఎక్కడ బోర్ అనిపించదన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. మంచి సినిమా అన్న. ఈ వారంలో ఏదన్నా బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఘంటసాల మూవీ అన్న.